బహుమానం దాంట్లో కుక్క రూపంలో ఉంటామన్నమాట. అంటే మన ఇంటికి కాపలా కాస్తూ మనవాళ్ళు వచ్చారా, పిల్లలు వచ్చారా, డబ్బంతా ఏమన్నా ఎక్కకపోతారేమో, ధనవంతా ఏమన్నా పోతుందేమో, ఆ ధనానికి ఆ కుటుంబానికి కాపలా కాస్తుంటాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేయడానికి ఇంకా కృష్ణరామ అనుకోవాలని చెప్పి భగవద్గీతలో భగవంతుడు. సరే, ఎవరు దాన్ని వదిలిపెట్టుకోలేమనుకోండి, అంతవరకు అనుభవించా కనుక అక్కడి నుంచి వదిలిపెట్టాలి కొంత. అదే అక్కడ చెప్పింది. అటువంటి బాల్యామని కౌమార అటువంటి వాటిలో చేసిన పాపాలన్నీ అగ్నిగుండంలో వేసిన పత్తి కింద వరే పోతాయి కన్యాదానం చేయటం వల్ల. అదే విధంగా మధ్వంశాన మాతృవంశాన పితృణ కుంభీపాల లోహదశ అని చెప్పాడు. మన వంశం కన్యాదానం చేయటం వల్ల మనం ఆ పిల్ల తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశం వాళ్ళ 10 తరాలు వాళ్ళు ఎక్కడైనా శ్రీవారి విష్ణులోకం చెందలేక ఎక్కడైనా ఇరుక్కు అంటే వైతరణి నది అటువంటి నదులలో ఇరుక్కు అంటే మోక్షం పొందలేక దానికోసం గోదానం చేయడం జరుగుతుంది. మాతృవంశాన మన వంశం కాక కన్యాదానం చేయడం వల్ల మన తల్లి గారి వంశం కూడా తరిస్తుందిట. మన వంశం మన గోత్రం వేరు, మన తల్లి గారి గోత్రం వేరు. చూడండి ఎంత ఫలితం ఉందో. వాళ్ళు తరిస్తారంటే మనం తరిస్తాం. 10 తరాలు చేసే ఆ యొక్క అమ్మాయి తండ్రి తరం మొత్తం 21 తరాలు తరిస్తాయి. అంత మహత్తరమైన కన్యాదానం. ఆ కన్యాదానం ఇంకేం చెప్పాడు? మధ్వంశాన మాతృవంశాన తెలంగాణ సూర్యమండల పర్యంతం. అంత టైం అయిపోతుంది, సింపుల్ గా చెప్తాను. ఒక సూర్యమండలం వరకు ఒక బలవంతుడు నువ్వు గింజలు పేర్చగలిగితే అసలు పేర్చలేము, నువ్వు గింజలు పేరుకోవు. కుప్పపోయాలంటే పేరుకుంటే మొత్తం రాసి దారిపోతూ ఉంటుంది. మీరంతా వ్యవసాయం చేసేవాళ్ళమేగా. గోధుమలు కానీ నువ్వులు కానీ కుప్ప పోస్తూ ఉంటే ఎంత ఎత్తుంటాయా, దారిపోతాయా. అలా ఒకవేళ బలవంతమైన పేర్చగలిగితే అన్ని లక్షల కోట్లు, ఎన్ని నువ్వు గింజలు ఉంటాయి, 1 లక్షల కోట్లు శ్రీహరి లోకంలో నివసిస్తారని చెప్తున్నారు. అట్లా ఎవరి చంద్రమండల పర్యంతం గోధుమలు కూడా అలా పేర్చగలిగితే, చంద్రమండలం రాసి పోయగలిగితే చంద్రమండలం వరకు ఎన్ని లెక్క పెడితే ఎన్ని గింజలు ఉంటాయి, 1 లక్షల కోట్ల సంవత్సరాలు చంద్రమండలంలో ఉంటారట. ఎవరు గోధుమలు, మాషాలు, మిరప గింజలు కూడా పేర్చగలమా? అవి కనుక పేర్చగలిగితే ధ్రువమండలంలో, నక్షత్ర మండలంలో నివసిస్తారని చెప్తున్నారు. ఇన్ని రకాలైన ప్రయోజనాలను కన్యాదానం చేయడం వల్ల గొప్ప విశేషం అని చెప్తూ, దాంతో పాటు కన్యనిచ్చేటప్పుడు అసలు విషయం ఏంటంటే, మీరు అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఒట్టిగా ఎవరైనా పంపిస్తారు. ఎంత బీదవాళ్ళైనా చూడండి, ఒట్టిగా ఎవరైనా రూపాయో 1000 లక్షో 10,000 5,000 అప్పు చేసిన అమ్మాయి చేతిలో పెట్టుకోమని ఇస్తాగా, అల్లుడు బాగా చూసుకోవాలని ఏదోటి. అందువల్లనే అమ్మాయిని ఇచ్చేటప్పుడు గోదానం, భూదానం, హిరణ్యదానం, ధనం, సంపద, బంగారం, మనకు చేతనంత బంగారం లేకపోతే భూమి, ఓ సెంటు భూమి ఉంటే 1 సెంటు భూమి ఇస్తారు. ఆడపిల్ల మీద ప్రేమ అట్లాంటిది. అలా భూమి గాని, బంగారం గాని, ధనం గాని ఇవన్నీ ఇస్తూ మనం అసలు అబ్బాయిని ఇచ్చేటప్పుడు అబ్బాయి ఇంటి గురించి మొత్తం విచారించుకుంటాం. అదే ఇంకా కన్యావరణాలని చెప్పారే, వెనకటి రోజుల పెళ్లిలో బ్రోకర్ అబ్బాయి ఆ ఊరు పోయి బాగా వాళ్ళ వంశం బాగుందా, వీడి వంశం బాగుందా, వాళ్ళ కుటుంబీకులు మంచివాళ్ళ, వీళ్ళు బాగున్నారా, వీళ్ళు గొప్పవాళ్ళ అని బ్యాక్గ్రౌండ్ అంతా విచారించి వాడు మన దగ్గర విచారించి అటు ఇటు చెప్పేవాడు. పెళ్లిలో వాళ్ళకే కన్యాదానం ఇందాక చేసిన కన్యావరణాలని భార్య దారి ఖర్చుల నిమిత్తం ఇచ్చే దక్షిణ అవన్నీ అదనమాట. అక్కడ పెళ్లి తందులో ఒక ప్రాసెస్ అనమాట. ఆ విధంగా అప్పుడు రోజుల్లో అట్లా చేసేవాళ్ళు కదా. ఇప్పుడంటే అంత యూట్యూబ్లు ఫోన్లు వచ్చినాయి కాబట్టి అంత సక్రమంలో అయిపోతుంది. ఆ విధంగా అప్పుడు అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఆ వంశం చూసుకొని ఇస్తే, ఒకవేళ పొరపాటున ధనం అనేటువంటిది చిత్రమైనటువంటిది. లక్ష్మీదేవి ఎప్పుడు ఎవ్వరి దగ్గర నిలబడుతుంది. మీరు గమనించండి. కావాలంటే ఇవాళ మన దగ్గర ఉంటే పక్కింటి వెళ్ళిపోతే ఇంకో ఇంటికి అనుకుంటూ కొన్నాళ్ళ తర్వాత కోటీశ్వరుడు, కొన్నాళ్ళ తర్వాత దిగరాసిపోతుంది. భగవంతుడు సైకల్ చక్రం అనమాట. మనం ఏది శాశ్వతం కాదు, అది ఒకటి తెలుసుకోవాలి. లక్ష్మీదేవుడు ఎక్కడా శాశ్వతంగా ఉండదు. అందువల్ల ఇంటికి పోయిన తర్వాత కొన్నాటికి వాడికి ఏదైనా కష్టాలు రావచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు. అప్పుడు ఈ అమ్మాయి, ఈ పోయిన ఆడపిల్ల, లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్ల ఆ ఇంటికి పోయిన తర్వాత స్త్రీ చాలా శక్తి స్వరూపం బాగా తెలుసుకోండి. మన ఇళ్లలో కూడా ఇప్పటికి కూడా మగవాళ్ళు ఎంతో మంది పని చేయలేనంటే వాళ్ళ కుటుంబీకులు కూడా ఆడవాళ్ళు, స్త్రీలు పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొని వచ్చి కుటుంబాన్ని పరిరక్షించే వాళ్ళు ఎందరో మంది మనం చూస్తూ ఉంటాం. అంత మన మగవారి కంటే చాలా శక్తివంతులు. అందుకే భగవంతుడు సీతమ్మని కూడా మహత్తరమైన ఆమె శివధనస్సు అన్నమాట. భగవంతుడు ఇచ్చిన శివధనస్సుని లక్షల కోట్ల మంది కూడా ఎత్తలేరు. మహాబలవంతులు కూడా అటువంటి శివధనస్సు ఎడం చేతితో ఎత్తింది సీతమ్మ తల్లి. అబ్బా నా కుమార్తె ఎడం చేతితో ఎత్తినండి. ఈ శివధనస్సు ఎత్తిన ఇంత అవలేగా ఎత్తింది. దీన్ని విరిచిన వాడు ఎవరైతే బలవంతుడు ఉంటాడో ఆయనకి ఇవ్వాలి నా కుమార్తెను. అప్పుడు సాటింపు పోయించాడు. ఎవరికి మనలాగా పెళ్లి సంబంధాలు చూడాలి, ఎవరైనా రావచ్చు కదా అని చెప్పిన. అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని తీసుకొని విశ్వామిత్రుడు వచ్చి ఆ సీతమ్మ తల్లిని వివాహం చేసుకుంటాడు. ఆయన శివధనస్సుగా విరిచేస్తాడు. అంటే ఆమెకంటే ఇంకా గొప్పవాడు కనుక. అదే విధంగా స్త్రీ చాలా శక్తి స్వరూపం అని చెప్పడానికి ఒక ఉదాహరణ
స్త్రీలు ఆ ఇంట్లో ఒకవేళ కుటుంబం ఏదైనా ఇబ్బందులు పడితే ఆ గోవుని దానం చేస్తే, ఆవుని కనుక దానం చేస్తే ఆవు ద్వారా వచ్చిన పాలు, పెరుగు, వెన్న ఇవాళ మన అందరం మన ఊళ్ళలో మన దాకా చూసింది. ఇప్పుడు కదా అందరూ బరి కొడుకుని అనుకొని పాలు కూడా మీరే కొనుక్కుంటున్నారు. ఆసమనం మాకేం మోస్తారు కావాల్సిన దోసేవాళ్ళు, వెన్న, పిలిచి పిలిచి ఇచ్చేవాళ్ళు. నాకు చిన్నప్పుడు తెలిసింది, నాకు అందరికంటే వెన్న ముద్దలు ఇవన్నీ అట్లనే. ఇప్పుడేమో మీరే కొనుక్కుంటున్నారు. ఆ గోవు ద్వారా వచ్చిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ అమ్ముకొని ఆ స్త్రీ కుటుంబాన్ని రక్షిస్తుంది, పరిరక్షిస్తుంది. అది అక్కడ విశేషం. గోదానం చేయడం, అంతేగాని గోదానం పెట్టండి, డబ్బులు పెట్టండి, పంతులు గారు ఎత్తుకుపోతారు కాదు అక్కడ. ఆ విధంగా గోవును రక్షించడం, మన కుటుంబాన్ని రక్షించడానికి కామధేను ఉంటారు. దాన్ని ఎల్లవేళగా కామధేను అంటే మనకు రక్షించేది, ఎప్పుడు మనకిచ్చేది అని అర్థం అనమాట. అందువల్ల గోవు ప్రతి ఇంట్లో ఉండాలి. ఆ అక్షతారోపణ చేసేటప్పుడు కూడా మంత్రం చెప్తుంటాం. ఎవరింటారు పెళ్లి ఉండడం మీద ప్రజమాసామే సముద్ధత, యజ్ఞమే కామే సముద్ధత, పసవ కామే సముద్ధత. నాయన నేను వివాహం చేస్తున్నాము, మొట్టమొదటి పశు సంపదను పెంచాలి అని చెప్పిన మంత్రంలో ఉందన్నమాట. పశు సంపదను పెంచడం మన యొక్క లక్షణం. ఎవరు పెంచుతున్నా అయిపోయింది. ఆ పశువులన్నీ ఎడిపోయినాయో తెలియదు. సిటీలలోని గోవులు పెంచుతున్నారు, మీకు తెలుసో తెలియదు, ఊళ్ళల్లో అమ్మేసుకుంటున్నారు. అక్కడ యజ్ఞమే కాలే సముద్రితాం. యజ్ఞయాగాదులు చేయాలంటే ఖచ్చితంగా ధర్మపత్ని ఉండాలి. సత్సంతానాన్ని పిల్లలు కనాలంటే ధర్మపత్ని ఉండాలి. తర్వాత తీర్థయాత్రలు చేయాలంటే ధర్మపత్ని ఉండాలి. ఇంత మహత్తరమైన వివాహ బంధం అన్నటువంటి వివాహ బంధంలో ఆ గోవులు దానం చేయడం గొప్ప విశేషం అని చెప్పు. ఆ గోదానం కింద చేసిన దక్షిణ ఇచ్చేదే ఆ గోవుని దానం చేసేది. ప్రత్యక్షంగా ప్రతి మండపం మీద ఆవులు తీసుకొని